ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవికి ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. ఒకటే నామినేషన్ రావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు స్పీకర్. సభాపతి ఎన్నికల ప్రక్రియ మీ అందరికీ తెలిసిన విషయమే. నిన్నే నామినేషన్ వేశారు. మరి రఘురామరాజు గారు నామినేషన్ వేయడం జరిగింది. సింగిల్ నామినేషన్ వచ్చింది కాబట్టి ఆ విషయంలో ఉపసభాపతి ఎన్నిక కోసం ఒకే అభ్యర్థి పేరు 3 నామినేషన్ నిర్ణయ పత్రాలు అందాయి. రఘురామరాజు గారి పేరును శ్రీ నారా లోకేష్ గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, విష్ణుకుమార్ రాజు గారు ప్రతిపాదించారు. ఒకే అభ్యర్థి పోటీలో ఉండడం వల్ల శ్రీ కె రఘురామరాజు గారు ఏకగ్రీవంగా ఉపసభాపతిగా ఎన్నికైనట్టు ప్రకటిస్తున్నాను. వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఉపసభాపతి ఎన్నికల ప్రక్రియ